రౌండ్ 37,000 మెజార్టీ. రౌండ్ 37,000 మెజార్టీ. పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రంలో ఓటు చీలకూడదని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయాణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు చీలకూడదని ఒక ఆలోచనతో ఈరోజు కూటమిని భారీ మెజార్టీ సుమారు 130 సీట్లు పైచీలకు ఇప్పటి వరకు 6వ రౌండ్ 7వ రౌండ్ నడుస్తుంది. ముందుకు పరిగెట్టుకుంటా పోతా ఉంది కూటమి. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఎందుకు వచ్చానా అని చెప్పి ఆయన ఆలోచించుకుంటా ఉన్నాడు. నేను ఒకటే తెలియజేస్తున్నా, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ అధ్యక్షుడిని భారీ మెజార్టీ అంటే 5 రౌండ్లు అయినాయి, 6వ రౌండ్ సర్టిఫై చేస్తున్నారు. 24,930 ఓట్లు మెజార్టీ. అది గబ్బర్ సింగ్ అంటే ఆ విధంగా ఎలక్షన్ అయింది. ఇది 70-80కు పోయిన ఆశ్చర్యపోక్కర్లేదు, ఎక్కడ పోతుందో తెలియట్లేదు. భయోమని పోతా ఉంది. ఎక్కడికెక్కడ ఏ రౌండ్ చూసినా 2,000, 3,000, 4,000, 5,000 ఆ విధంగా పరిగెడతా ఉంది. ఇంకా సొంత గ్రామాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ దెబ్బ ఏంటో పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి చెంప చెల్లుమనిలా చూపించాం. మద్యం పోసాడు, ఓటికి 3,000 నుంచి 5,000 ఇచ్చాడు. మరి వచ్చి ఇక్కడ అభ్యర్థి చేత గ్లిజరిన్ పెట్టి ఏడిపించి చుట్టూ తిప్పాడు. ఈయన నవ్వుకుంటా ఎన్ని కుయ్యెత్తులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు భారీ మెజార్టీతో మేము పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మరి గెలిపించి ఇవాళ అత్తారింటికి పంపిస్తున్నాం. ఆయన సినిమా స్టైల్లో చెప్తున్నాం, అత్తారింటికి దారేదంటే అమరావతి అసెంబ్లీ. ఆల్రెడీ బయలుదేరుతూనే ఉన్నాడు. టచ్ చెయ్యి చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి. రా దమ్ముంటే నీవు పులివెందుల్లోనే నువ్వు 4,000తో ఉన్నావు, 5,000తోటో. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 70-80 వేలు పైచీలకు 1,00,000 వరకు మెజార్టీతో వస్తారని, మరి ఈరోజు ఏదైతే కూటమి ఉందో అధికారంలో ఉంటుందని, సుమారు 160-170 సీట్లు వస్తాయని, జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం కండ వేయడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీలోకి వస్తాయని చెప్పి తెలియజేస్తాం.